ఖచ్చితంగా పడుతుంది. నాకు మాత్రం అన్నయ్య ఇచ్చిన సర్ప్రైజ్ చూసి ఇంకా అన్నయ్య ప్రేమలో పడేలా ఉంది కానీ కింద పడేలా అనిపించట్లేదు. వదినా, మా అక్క కింద పడి అమ్మా అని అరవకపోతే చూడు. ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా, విరిసిన పించమా, విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా. అరే నాగాలే తగిలినా, నా నీడే తరిగినా, పులకవా పలకవా వామా. ఎంతో మది మాటినా, ఇంతే నా అంగన, మదిని నీటు మధురమైన మనవిని వినుమా. సామజవర గమనాలను చూసి ఆగగలనా. బంగారం, ఏమైంది? కాలు బెణికింది శ్రీవారు. చాలా నొప్పిగా ఉంది. అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. సంధ్య, శ్రావణి కింద పడలేదు గాని కాలు మాత్రం పట్టేసినట్టుంది. బంగారం, సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే, నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె, ఈ భూమికే వెలుగిచ్చే వరమే ప్రేమ. ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే, నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె, ఈ భూమికే వెలుగిచ్చే వరమే ప్రేమ. అయ్యో శ్రీవారు వద్దు. ఈ ఆయిల్ తో మర్దన చేస్తే ఏం చేస్తున్నారు శ్రీవారు? దీంతో మర్దన చేస్తే తగ్గిపోతుంది. వద్దు శ్రీవారు, మీరు నా కాళ్ళు పట్టుకోకూడదు. వద్దు. నువ్వు నాకు సగభాగం బంగారం. నీకోసం ఏమైనా చేస్తాను. నొప్పి తగ్గాలంటే మర్దన చెయ్యాలి. నువ్వు మాట్లాడుకో. మీకు మర్దన చేయడం కూడా వచ్చా శ్రీవారు? నాకు చాలా వచ్చు బంగారం. ఈ కాలం నొప్పులు తగ్గిపోని నాకేమీ వచ్చో చెప్తాను. మనం ఏమనుకున్నాం, అక్కడ ఏం జరుగుతుంది సంధ్య? నాకైతే మన ప్లాన్ బెడిసి కొట్టినట్టు అనిపిస్తుంది. మరి నీకేమనిపిస్తుంది? మా అక్క కింద పడేలా లేదు కానీ తిట్లు పడేలా చేయొచ్చు అనిపిస్తుంది. ఎలా? అక్షయ్తో సేవలు చేయించుకుంటుందని ఇంద్రాణి అత్తయ్యతో చెప్తే మా అక్క పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోవద్దినా? నిజమే సంధ్య, సూపర్ ఐడియా. పదే వదినా, ఈ విషయాన్ని ఇంద్రాణి అత్తయ్యతో చెప్దాం. అత్తయ్య, అత్తయ్య, మా అక్క ఇంటి కోడలు అయినప్పటి నుంచి మహారాణిలా ఫీల్ అయిపోతుంది. మహారాణిలా ఫీల్ అయినంత మాత్రాన మహారాణి అయిపోదు. దానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హత ఉందో లేదో తెలీదు గాని ఈ ఇంటి మహారాజుతో మాత్రం సేవలు చేయించుకుంటుంది. ఏంటి? అవునమ్మా, అసలు శ్రావణి
గదిలో ఏం చేస్తుందో తెలుసా? అన్నయ్యతో కాళ్ళు పట్టించుకుంటుంది. అన్నయ్య కాళ్ళు కందకుండా నువ్వు పెంచి పెద్ద చేసావు. తనేమో అన్నయ్యతోనే కాళ్ళు పట్టించుకుంటుంది. శాంభవి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నా కొడుకు దాని కాళ్ళు పట్టడం ఏంటి? శాంభవి వదిన చెప్పింది నిజమే అత్తయ్య. అక్షయ్ మా అక్క కాళ్ళు పట్టడం నేను కూడా చూశాను. అది చూసి తట్టుకోలేకే మీ దగ్గరకొచ్చాం. అసలు మా అక్కకి ఎంత ధైర్యం ఉంటే అక్షయ్తో కాళ్ళు పట్టించుకుంటుంది? అవునమ్మా, ఈ ఇంటి పెద్ద కోడలు అన్న అహంకారం శ్రావణిలో బాగా పెరిగిపోయింది. ఏం చేసినా తన వెనక అన్నయ్య ఉన్నాడన్న ధైర్యంతోనే ఇదంతా చేస్తుంది. ఎంత పొగరే దానికి! ఇప్పుడే దానంతా తేలుస్తాను. ఇక చాలు శ్రీవారు. చూడు బంగారం, ఇలా మర్దన చేస్తేనే నొప్పి తగ్గుతుంది. శ్రావణి, శ్రావణి, శ్రావణి! ఏం చేస్తున్నావు నువ్వు? నా కొడుకు ఇంటి పనివాడు అనుకుంటున్నావా? నీకు ఎంత ధైర్యం? అసలు నీ స్థాయి ఏంటన్నది, నీ అర్హత ఏంటన్నది నీకు తెలియాలి కదా. అక్షయ్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నువ్వు గొప్పదానివైపోవు. నా కొడుకు కాళ్ళకి ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటాయని నా అరచేతులు అడ్డుగా పెట్టి నడిపించిన దాన్ని. కానీ నువ్వు వాడితో సేవలు చేయించుకుంటున్నావా? నువ్వు ఇంత పెద్ద తప్పు చేసినందుకు నీకు ఏ శిక్ష వేసినా తప్పులేదు. పిన్ని, ఆవేశపడకండి. అసలు జరిగిందేంటో నేను చెప్తాను. శ్రావణికి వెల్కమ్ చెప్పడానికి ఫ్లోర్ మీద పూలు పరిచాను కదా, దానిలో నడిచి వస్తున్నప్పుడు స్లిప్ అయ్యి తన కాలు బెనికింది పిన్ని. అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది. నేనే ఎత్తుకొని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాను. శ్రావణి బాగా పెయిన్ ఫీల్ అవుతుంటే తన కాలికి ఆయిల్ పెట్టి మర్దన చేస్తున్నాను. అయినా నా భార్యకి నేను సేవ్ చేస్తే తప్పేంటి పిన్ని? అత్తయ్య గారు, నేను వద్దనే చెప్తున్నాను, కానీ ఆయనే వినకుండా నొప్పి తగ్గాలని కాళ్ళు పడుతున్నారు. మీరన్నది నిజమే అమ్మగారు. నేను మీ అంత గొప్పదాన్ని కాదు, కానీ నా స్థాయి ఏంటో నాకు తెలుసు. శ్రావణి, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ, ఆప్యాయతలు, స్థాయి అంతస్తులు కాదు. భార్య భర్తలో సగమైనప్పుడు ఏ తారతమ్యాలు ఉండకూడదు. పిన్ని, నేను చెప్పింది కరెక్టే కదా? నిజమే అక్షయ్. భార్యాభర్తలంటే ఒకటే, ఒకటే ప్రాణంగా ఉండాలి. తనకింకా నొప్పి పూర్తిగా తగలేదు పిన్ని. ఇంకొంచెం సేపు కాళ్ళు నొక్కాలి. శ్రావణి, ఇట్రా, నువ్వు కూర్చో. నీకెందుకు శ్రమ అక్షయ్? కావాలంటే మా అక్క కాళ్ళు నేను పడతాను. అవునన్నయ్య, శ్రావణిని మేం చూసుకుంటాంలే. వద్దు శాంభవి, ఇప్పుడు తను నా భార్య, తన బాధ్యత నాదే. మీరు వెళ్ళండి. పిన్ని, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి.